మన ఋషుల్లో చాలామందికి తెలిసిన ఋషి దుర్వాసో మహర్షి. అందరూ ఆయన్ని దూర్వాస మహర్షి, దుర్వాస మహర్షి అంటారు. కానీ దూర్వాసో మహర్షి అని పిలవాలి. మరో గొప్ప మహర్షి అత్రి. ఆయన భార్య మహాపతివ్రత అయిన అనసూయ. వారిద్దరికీ త్రిమూర్తులు ఇచ్చిన వరం వల్ల జన్మించిన మహర్షే దూర్వాసో మహర్షి. ఇతను రుద్రుడి అంశతో జన్మించాడు. ఆ రుద్రాంశ ఎలా వచ్చిందో కూడా కథ ఉంది. అనసూయకు శక్తివంతమైన మహర్షి జన్మిస్తున్నాడని, తను తన పాలిట మృత్యువు అవుతాడన్న భయంతో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న హైహయరాజు అనసూయను బాధపెట్టాడు. ఆమె గర్భంలో ఉన్న దూర్వాసో మహర్షి జన్మించకుండా ఒక శక్తిని ప్రయోగించాడు. కానీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ త్రిమూర్తుల శక్తితో ఉన్నవాడు కాబట్టి ఆ బిడ్డ తీవ్రమైన కోపాగ్నితో ఆ రాజుని భస్మం చేశాడు. అలా గర్భంలో పెరిగిన కోపం, ఆవేశం దూర్వాసో మహర్షికి శాశ్వతంగా ఉండిపోయాయి. దూర్వాసుడు జన్మించాడు. తండ్రిగారైన అత్రి దగ్గర చిన్నతనంలోనే సకల వేదాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అరణ్యాలకు వెళ్లి ఘోర తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తి వల్ల దూర్వాసో మహర్షికి ఏ లోకంలోనైనా సంచరించే శక్తి వచ్చింది. అన్ని లోకాల్లో ఉన్న యక్ష, కిన్నెర, గంధర్వులు దూర్వాసో మహర్షిని గౌరవించేవారు. అలా దూర్వాసో మహర్షి గొప్ప శక్తివంతుడయ్యాడు. బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం అన్ని లోకాల్లో దూర్వాసో మహర్షి విహరించేవాడు. సకల దేవతలు ఆయన్ను గురువుగా గౌరవించారు. ఒకసారి దూర్వాసో మహర్షి విష్ణు దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు దూర్వాసో మహర్షికి పారిజాత పుష్పాన్ని బహుమతిగా ఇచ్చాడు. విష్ణువు నుంచి పారిజాతాన్ని పొందినందుకు గౌరవంగా దేవతా స్త్రీలు దూర్వాసుడికి ఒక గొప్ప పరిమళ మాలను భక్తితో సమర్పించారు. కానీ దూర్వాసుడికి వీటి మీద ఆసక్తి లేదు. అలా వెళ్తూ వెళ్తూ ఇంద్రలోకానికి దూర్వాసుడు వచ్చాడు. అక్కడ దేవేంద్రుడు ఐరావతం మీద విహరిస్తున్నాడు. కిందకు దిగకుండానే ఐరావతం నుంచే దూర్వాసుడికి నమస్కరించాడు. అయినా ఆ మహర్షి పట్టించుకోలేదు. పైగా విష్ణువు ఇచ్చిన పారిజాతాన్ని, దేవతలు ఇచ్చిన పుష్పమాలను కూడా ఇంద్రుడికే తన బహుమతిగా ఇచ్చేశాడు. అయితే ఇంద్రుడు దూర్వాసుడి ముందు తన అహంకారాన్ని చూపించాడు. ఒక మహర్షి ఇచ్చిన పారిజాతాన్ని గౌరవించాలా అని ఆ పుష్పాన్ని ఎడంచేత్తో తీసుకొని ఐరావతం తల మీద విసిరేశాడు. పుష్పమాలను ఐరావతం తొక్కి చిందర వందర చేసింది. ఒక్కసారిగా దూర్వాసుడికి ఆగ్రహం వచ్చింది. పవిత్రమైన వస్తువులను పవిత్రంగా చూసుకోకుండా ఇలా పశువుకి ఆహారంగా పెడతావా అని దూర్వాసుడు ఇంద్రుడిని కోపంగా అన్నాడు. మితిమీరిన ఐశ్వర్యంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయని, ఆ కళ్ళు తెరిపిస్తానని దూర్వాసుడు ఆగ్రహంతో ఇంద్రుడిని శపించాడు. నీ ఐశ్వర్యమంతా గంగపాలవుతుందని, పుష్పమాలను అగౌరవపరిచిన ఈ ఐరావతం తల 3 ముక్కలవుతుందని దూర్వాసుడు శపించాడు. అప్పటికి మత్తు దిగిన దేవేంద్రుడు దూర్వాసుడి కాళ్లపై పడ్డాడు. ఏడుస్తూ క్షమించాలని వేడుకున్నాడు. శ్రీహరిని ప్రార్థిస్తే నీ సంపదలు నీకు వస్తాయని చెప్పి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. అత్రి, అనసూయల పెద్ద కుమారుడు దత్తాత్రేయుడు. దూర్వాసుడికి ఆయన అన్నయ్య అవుతాడు. దూర్వాసుడు ఒకసారి ధర్మదేవత గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా ధర్మదేవత ప్రత్యక్షం అవ్వలేదు. ఇక విసిగిపోయిన సమయంలో దూర్వాసుడిని పరీక్షిద్దామని ధర్మదేవత వచ్చాడు. కానీ ఇంత ఆలస్యంగా ప్రత్యక్షమైనందుకు ధర్మదేవతనే దూర్వాసుడు శపించాడు. 3 జన్మల్లో ఒకసారి జీవితాంతం కష్టాలు పడే రాజుగా, మరోసారి దాసీపుత్రుడుగా, ఇంకోసారి కాటి కాపరగా జన్మిస్తావని దూర్వాసుడు ధర్మదేవతను శపించాడు. అలా దూర్వాసుడి శాపం వల్ల ధర్మదేవత 3 జన్మలు ఎత్తాడు. అందులో కాటి కాపరగా ఉన్న జన్మ హరిశ్చంద్రుడిది. మిగిలిన 2 జన్మలు మహాభారత కాలంలో జరిగాయి. ఒకరు విదురుడు. శాపవశాత్తు యమధర్మరాజే దాసికి జన్మించిన విదురుడయ్యాడు. ఇంకొకటి యుధిష్ఠరుడు. అతను యమధర్మరాజు అంశ అని అందరికీ తెలిసిందే. ఇలా దూర్వాసుడి శాపం వల్ల ధర్మదేవత 3 జన్మలు ఎత్తాడు. అయితే ఆ 3 జన్మల వల్ల లోక కళ్యాణాలు జరిగాయి. మరోసారి దూర్వాస మహర్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి కుమారుల్లో ఒకరైన సాహసి అనే యువకుడు తిలోత్తమతో విహారానికి దూర్వాసుడు తపస్సు చేస్తున్న చోటికే వచ్చాడు. అది ఋషులు తపస్సు చేసే ప్రదేశమని తెలిసి కూడా వారిద్దరూ అక్కడ అనుచితంగా ప్రవర్తించారు. పెద్దలను గౌరవించడం సంస్కారం. అక్కడ ఎంతోమంది ఋషులు ఉన్నారు. వారి ముందు ఆకతాయి పనులు చేస్తున్న వారిపై దూర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. అనాగరికుల్లా ప్రవర్తిస్తున్న మీరు అనాగరికులకే జన్మించండి, రాక్షస వంశాల్లో పుట్టండి అని వారిద్దరిని శపించాడు. తప్పు తెలుసుకున్న సాహసి, తిలోత్తమ దూర్వాసో మహర్షిని వేడుకున్నారు. అప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారం వల్ల మీకు శాప విముక్తి అవుతుందని చెప్పాడు. అలా బలి కుమారుడైన సాహసే శ్రీకృష్ణుడి బాల్యంలో జన్మించిన గార్ధబాసురుడు.
గాడిద ముఖంతో జన్మించిన రాక్షసుడు. అతనిని శ్రీకృష్ణుడు సంహరించి శాప విమోచనం చేశాడు. ఇక తిలోత్తమ రాక్షస వంశానికి చెందిన బాణాసురుడికి ఉషగా జన్మించింది. ఆమె శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుణ్ణి వివాహం చేసుకుంది. అయితే ఈ సాహసి తిలోత్తముల ప్రేమ చూసిన తర్వాత దూర్వాసుడికి కూడా వివాహం చేసుకోవాలని అనిపించింది. ఎంత గొప్ప మహర్షి అయినా యజ్ఞం చేయాలంటే వివాహితుడై ఉండాలి, లేదంటే యజ్ఞకర్తగా అర్హత లేదు. అందుకే దూర్వాసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తగిన భార్య కోసం వెతుకుతున్నాడు. గొప్ప మహర్షుల్లో ఒకరు భృగువంశానికి చెందినవాడు ఔర్వుడు. అతని కుమార్తె పేరు కందళి. ఆమెనిచ్చి తనకు వివాహం చెయ్యాలని ఔర్వ మహర్షిని దూర్వాసుడు కోరాడు. అయితే ఔర్వ మహర్షి ఒక విషయం చెప్పాడు. తన కుమార్తెని ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదని, కానీ ఆమె పిచ్చి కోపిష్టి అని, గయ్యాళి అని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదని ముందే హెచ్చరించాడు. ఎందుకైనా మంచిదని, ఆమె ఏం చేసినా క్షమిస్తానని వాగ్దానం చెయ్యాలని ఔర్వుడు దూర్వాసుడి నుంచి మాట తీసుకున్నాడు. తనను మించిన కోపం అయి ఉండదులే అని దూర్వాసుడు అనుకున్నాడు. కందళిని దూర్వాసుడు వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్ళయ్యాక దూర్వాసుడి కష్టాలు మొదలయ్యాయి. కందళి దూర్వాసుడిని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనీయలేదు. అన్నిటికీ గొడవ పెట్టుకునేది. అంతకు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే దూర్వాసుడికి పెళ్ళయ్యాక నరకం కనిపించింది. అంతటి దూర్వాసుడు భార్య వల్ల నానా కష్టాలు పడ్డాడు. ఏమైనా అందామంటే మామగారికి మాటిచ్చాడు. చచ్చినట్టు అన్నీ భరిస్తూ వచ్చాడు. కొన్నాళ్లకు దూర్వాసుడిలో సహనం పోయింది. ఒకసారి దూర్వాసుడు చాలా బాధలో ఉంటూ తపస్సు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతని భార్య కందళి వచ్చింది. దూర్వాసుడు తపస్సు చేసుకుంటే కోపం వచ్చేలా మాట్లాడింది. అప్పటికి కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్న దూర్వాసుడు ఆ కోపంతోనే కళ్ళు తెరిచాడు. ఆ కోపాగ్నికి ఆమె బూడిదైపోయింది. ఆ బూడిద నుంచి ఒక దివ్యమైన స్త్రీ ఉద్భవించింది. తాను ఔర్వుడి మానసపుత్రికినని, శాపవశాత్తు గయ్యాళి భార్యగా జన్మించానని, తనను క్షమించాలని చెప్పి తన లోకాలకు వెళ్ళిపోయింది. కానీ తన కోపంతో భార్యను చంపేశానన్న బాధ దూర్వాసుడిని చాలా బాధపెట్టింది. భార్యను చంపాడన్న అపవాదు వస్తుందని దూర్వాసుడు భయపడ్డాడు. అందుకే ఆమె పేరు మీద శాశ్వతంగా ఉండే ఒక గొప్ప వృక్షజాతిని సృష్టించాలని దూర్వాసుడు అనుకున్నాడు. అలా కందళి పేరుతో దూర్వాసుడు సృష్టించిన వృక్షజాతే కదళీ వృక్షం. కదళి అంటే అరటి. ప్రతిరోజు దేవుడికి నివేదనగా, ఆరోగ్య ప్రదాయనిగా ప్రఖ్యాతి చెందిన అరటిపండు దూర్వాసుడి వల్లే జన్మించింది. ఈ విషయం కందళి తండ్రి ఔర్వ మహర్షికి తెలిసింది. అతను కోపంగా దూర్వాసుడి ఆశ్రమానికి వచ్చాడు. అల్లుడు చేసిన పని చూసి ఆగ్రహించాడు. కూతురు మరణించిందన్న బాధతో నీ జీవితంలో మర్చిపోలేని అవమానాన్ని పొందుతావు అని దూర్వాసుడిని ఔర్వుడు శపించి వెళ్ళిపోయాడు. మామగారి శాపం తొందరలోనే దూర్వాసుడిపై ఫలించింది. నాభాగా అనే చక్రవర్తి కుమారుడు అంబరీషుడు. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. ప్రతి ఏకాదశికి అంబరీషుడు కటిక ఉపవాసం ఉంటాడు. ద్వాదశి గడియలు రాగానే ప్రసాదాన్ని తీసుకోవాలి, లేదంటే ఏకాదశి ఉపవాస ఫలితం ఉండదు. అలా ద్వాదశి వ్రతాన్ని అంబరీషుడు ఎంతో కాలంగా చేస్తున్నాడు. అలా ఒక రోజున అంబరీషుడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి ఘడియల్లో ఆయన ప్రసాదం తీసుకునే సమయానికి సరిగ్గా దూర్వాసుడు అంబరీషుడు దగ్గరికి వచ్చాడు. అతనికి ఆ చక్రవర్తి సకల మర్యాదలు చేశాడు. అంబరీషుడు దూర్వాసుడిని భోజనానికి ఆహ్వానించాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు వెళ్ళాడు. సమయం మించిపోతున్నా దూర్వాసుడు రాలేదు. ఇటు ద్వాదశి పూజకు అంబరీషుడికి గడియలు దాటిపోతున్నాయి. మహర్షి వచ్చే వరకు ఎంగిలి పడకూడదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అంబరీషుడు తన గురువుని అడిగాడు. వేరే దారి లేదు కనుక కనీసం ఆచమనం చేసి నీళ్లు తాగినా సరిపోతుంది అని గురువుగారు చెప్పారు. అంబరీషుడు నీళ్లు తాగుతున్న సమయానికే దూర్వాసుడు వచ్చాడు. ఆతిథ్యం ఇస్తానని చెప్పి నాకు ముందుగా భోజనం పెట్టకుండా నువ్వే ముందు నీళ్లు తాగావు. నీళ్లు తాగడం అంటే ఆహారం భుజించడమేనని, తనకు అవమానం జరిగిందని దూర్వాసుడు నానారభస చేశాడు. ఇప్పుడే నేను భస్మం చేస్తాను అని ఒక రాక్షసిని సృష్టించి అంబరీషుడిపై వదిలాడు. అంబరీషుడు మాత్రం భయపడలేదు. విష్ణువుని ప్రార్థించాడు. వెంటనే తన ప్రియ భక్తుడిని రక్షించేందుకు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుడిపై వదిలాడు. ముందుగా ఆ చక్రం దూర్వాసుడు పంపిన రాక్షసిని చంపేసింది. ఆ తర్వాత సుదర్శన చక్రం దూర్వాసుడు వెంటపడింది. ఆ చక్రం బారి నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మలోకం, శివలోకం అన్ని లోకాలకు దూర్వాసుడు తిరిగాడు. కానీ సుదర్శన చక్రం నుంచి తప్పించడం తమ వల్ల కాదని అందరూ అన్నారు. చివరికి విష్ణువు పాదాల మీద పడి క్షమించమని కోరాడు. అప్పుడు విష్ణువు, దూర్వాస, ఇప్పుడు ఈ చక్రం అంబరీషుడి ఆధీనంలో ఉంది. అతనేం చెప్తే అదే చేస్తుంది. వెళ్ళి అంబరీషుడి పాదాల మీద పడు అన్నాడు. ఇక చేసేది లేక దూర్వాసుడు అంబరీషుడి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు అంబరీషుడు
దూర్వాసుడి మీద తనకేమీ కోపం లేదని సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. వెంటనే సుదర్శన చక్రం మాయమైపోయింది. అలా ఎంత గొప్ప మహర్షి అయినా అహంకారం ఉంటే నాశనం అయిపోతారని దూర్వాస మహర్షి కథ చెప్తోంది. అయితే దూర్వాసుడు ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఎందరికో సన్మార్గం చూపించాడు. ముఖ్యంగా ఎందరో ఆటవికులను కూడా విద్యావంతులను చేసేందుకు తన ఆశ్రమంలో ప్రత్యేకంగా వేద పాఠశాలను స్థాపించాడు. అలా దూర్వాసుడు మహాభారత కాలం వరకు ఉన్నాడు. మహాభారత కాలంలో పాండవుల జననానికి దూర్వాస మహర్షి వరమే కారణం. ఒకసారి దూర్వాస మహర్షి కుంతీభోజ రాజ్యానికి వెళ్ళాడు. కుంతీభోజ కుమార్తె కుంతీదేవి. దూర్వాస మహర్షికి కుంతీదేవి గొప్పగా సేవలు చేసింది. ఆమె సహనాన్ని, ఓపికను చూసి దూర్వాసుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడే దూర్వాసుడు ఒక వరాన్ని కుంతీదేవికి ఇచ్చాడు. ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవతతో, ఆ దేవత అంశతో ఒక గొప్ప కుమారుడు జన్మిస్తాడని కుంతీదేవికి దూర్వాసుడు వరమిచ్చాడు. ఆ తర్వాత ఆ మంత్రాన్ని పరీక్షించాలనే ఉత్సాహంతో సూర్యుడిని ప్రార్థించడం, ఆయన వచ్చి కర్ణుడిని ఇచ్చి వెళ్లడం జరిగాయి. ఆ తర్వాత కుంతీదేవికి పాండురాజుతో వివాహం, దూర్వాసుడు ఇచ్చిన మంత్రంతోనే, దేవతల అనుగ్రహంతోనే పాండవులు జన్మించడం, ఈ కథంతా జరిగింది. దూర్వాసుడు కృష్ణుడికి గొప్ప భక్తుడు. విష్ణు అవతారమే కృష్ణుడని దూర్వాసుడికి తెలుసు. అందుకే కృష్ణావతారం ఉన్నంత వరకు దూర్వాసుడు కనిపించాడు. శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి దారి కూడా దూర్వాసుడే చూపించాడు. ఒకసారి దూర్వాసుడు రుక్మిణీ కృష్ణుల దగ్గరకు ఆతిథ్యానికి వెళ్ళాడు. 21 రోజుల పాటు వారిని ఇష్టం వచ్చినట్టు చిరాకు పెట్టాడు. చివరి రోజున ఒక పాయసం కావాలని అడిగాడు. ఆ పాయసాన్ని తన ఒంటికి రాయాలని దూర్వాసుడు కృష్ణుడిని కోరాడు. దూర్వాసుడి ఒళ్లంతా పాయసం రాసిన కృష్ణుడు పాదాలను మాత్రం వదిలేశాడు. అది గమనించిన దూర్వాసుడు బాధపడుతూ, కృష్ణ, నువ్వు పాదాలను వదిలేశావు అంటే ఆ పాదాల నుంచే నీ ప్రాణం పోతుంది అని బాధతో అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు అని కృష్ణుడు నవ్వుకున్నాడు. మహర్షుల నోటి మాట జరుగుతుంది కాబట్టి కృష్ణుడే దూర్వాసుడి నోటి నుంచి ఆ మాట వచ్చేలా చేశాడు. మహాభారత కాలంలోనే దూర్వాసుడు పాండవులను అరణ్యవాస సమయంలో పరీక్షించాడు. అరణ్యవాస సమయంలో ఉన్నప్పుడు సూర్యుడి వరం వల్ల ద్రౌపదికి ఒక అక్షయ పాత్ర లభించింది. రోజుకి ఒక్కసారి ఎంత ఆహారాన్నైనా ఆ పాత్ర ఇచ్చేది. ఒకరోజు పాండవుల భోజనాలు పూర్తయ్యాయి. ఇక అక్షయ పాత్ర మర్నాడే పనిచేస్తుంది. అలాంటి సమయంలో దూర్వాసుడు 100 మంది శిష్యులతో అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు ఆశ్రమానికి వెళ్ళి తమకు భోజనం పెట్టాలని ఆదేశించాడు. వారంతా స్నానం నుంచి వచ్చేలోపు అంతా సిద్ధం కావాలని ఆజ్ఞాపించాడు. అప్పటికే వారి భోజనాలు అయిపోయాయి కనుక మహర్షికి, అతని 100 మంది శిష్యులకు పెట్టేందుకు ఒక్క మెతుకు కూడా లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది చేసిన వంటలో చిట్ట చివర మిగిలిన ఒక మెతుకుని తిన్నాడు. అప్పుడు దూర్వాసుడితో సహా మిగిలిన వారందరి ఆకలి తీరిపోయి త్రేన్పులు మొదలయ్యాయి. ఇదంతా కృష్ణమాయ అని, పాండవులకు కృష్ణుడు తోడుగా ఉన్నంతకాలం వారికి ఓటమి లేదని ఆశీర్వదించి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. అంతేకాదు యదువంశం నాశనం కావడానికి కూడా కృష్ణుడు దూర్వాసుడినే ఉపయోగించాడు. దూర్వాస మహర్షి ఒకరోజు కృష్ణుడిని చూసేందుకు ఇతర మహర్షులతో వచ్చాడు. అప్పటికే కృష్ణుడి కుమారులు యదువంశీకులు సంస్కారాలన్నీ మరిచి ప్రవర్తిస్తున్నారు. కృష్ణుడికి జాంబవతికి జన్మించిన సాంబడు మరీ తీవ్రంగా ప్రవర్తించేవాడు. అతను ఒకసారి గర్భవతి వేషం ధరించి ఈ దూర్వాస మహర్షి దగ్గరకు వచ్చాడు. తనకు ఏ బిడ్డ పుడుతుందో చెప్పాలని వెటకారంగా అడిగాడు. ఏ బిడ్డ పుట్టదని, ముసలం పుడుతుందని, ఆ ముసలమే మీ వంశాన్ని తుడిచేస్తుందని దూర్వాసుడు శపించాడు. అలా మహాభారత కాలంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ దూర్వాసుడి చేతుల మీదుగానే జరిగాయి. రామాయణంలో కూడా రామలక్ష్మణుల అవతార సమాప్తికి దూర్వాసుడే కారణమయ్యాడు. రామ అవతార సమాప్తికి కొన్ని రోజుల ముందు కాలదేవుడు ఒక ఋషి వేషంలో రాముడి మందిరానికి వచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని, ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని ఋషి కోరాడు. అప్పుడు రాముడు తన మందిరానికి కాపలాగా లక్ష్మణుడినే పెట్టాడు. ఎవరైనా అతిక్రమించి లోపలికి వస్తే మరణ దండనేనని లక్ష్మణుణ్ణి హెచ్చరించాడు. అలా రాముడు, కాలదేవుడు మందిరంలోకి వెళ్లారు. సరిగ్గా అప్పుడే దూర్వాస మహర్షి నేరుగా రాముడు ఉన్న గది దగ్గరికే వచ్చాడు. తక్షణం రాముణ్ణి దర్శించాలని లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు. బయట లక్ష్మణుడు దూర్వాసుడిని అడ్డుకున్నాడు. నేను తక్షణం రాముడిని చూడాలని, అడ్డుకుంటే అయోధ్యనే సర్వనాశనం చేస్తానని అన్నాడు. దూర్వాసుడి కోపాగ్నికి అయోధ్య అంతా భస్మమయ్యే కన్నా తానొక్కడి ప్రాణం పోవడమే నయమని లక్ష్మణుడు రాముడి మాటను ఉల్లంఘించి అతని ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళిపోయాడు. దూర్వాసుడు వచ్చిన విషయాన్ని అన్నగారికి చెప్పాడు. అంతవరకు ఉన్న కాలదేవుడు మాయమయ్యాడు.
మరణదండన అని తెలిసి కూడా లక్ష్మణుడు వచ్చినందుకు రాముడు దుఃఖంతో కుమిలిపోయాడు. అంతవరకు కోపంగా ఉన్న దూర్వాసుడు తన పని ముగిసిందని వెళ్ళిపోయాడు. మాట తప్పని రాముడు, అన్న మాటను జవదాటని లక్ష్మణుడు. చివరికి లక్ష్మణుడు మరణదండనకే సిద్ధపడ్డాడు. కానీ దేశ బహిష్కరణ మరణదండనకు సమానమని మంత్రులు చెప్పారు. రాముడికి దూరంగా ఉండే కంటే మరణమే మేలని లక్ష్మణుడు సరయూ నదిలో తన అవతారాన్ని వదిలేశాడు. అలా అతని అవతారం ముగిసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రామ, భరత, శత్రుఘ్నుల అవతారాలు కూడా ముగిసిపోయాయి. ఇలా ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను నడిపించిన మహర్షి దూర్వాసో మహర్షి. ఇలాంటి గొప్ప మహర్షుల కథలను అందరూ తెలుసుకోవాలి.